జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా బతుకమ్మ సంబరాలు చేసుకోవాలి, మళ్ళీ పూర్వ వైభోగం రావాలని ఆమె ఆదేశించడం జరిగింది. కావున ఆమె ఆదేశాల అనుసారంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి జిల్లాలో ఏదో ఒక్క రోజైనా సరే, ఇవరకు 9 రోజులు జరుపుకునేది, కానీ ఈరోజు జిల్లాకు 2 రోజులు 3 రోజులు మాత్రమే జరుపుకుంటున్నాము. ఎందుకంటే అక్క విదేశాలలో బతుకమ్మ పండుగలు చాలా వైభవంగా చేస్తుంది. మేము కూడా అన్ని దేశాలలో తెలంగాణ జాగృతి వచ్చిన కానుండి బతుకమ్మలు అనేది రంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ప్రతి మహిళ కూడా బతుకమ్మ ద్వారానే అందరికీ ఎక్కువ బయటికి రావడం జరిగింది. కావున మేము కూడా జిల్లాలో బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ఈరోజు ఒక్కరోజైనా ఈ వర్షం చేయబట్టి ప్రతిరోజు జరుపుకునే బతుకమ్మ పండుగ మేము జరుపుకోలేకపోయాము. ఈ ఒక్కరోజన్నా మనం రంగరంగ వైభవంగా జరుపుకోవాలని అక్క ఆదేశాల మేరకు మేము మహిళలందరికీ కలిపి బతుకమ్మ పండుగ ఏర్పాటు చేయడం జరిగింది. బాగా వైభవంగా చేసుకున్నాము. ఎవరైతే ఏలన చేసిల్లో, ఎవరైతే అక్క ఏం చేయలేదు అని ఎక్కిరించి మాటలు మాట్లాడిల్లో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మళ్ళీ మా కల్వకుంట్ల కవితక్క వస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు తిరిగే ప్రోగ్రాం ఉన్నది, ఖచ్చితంగా తిరుగుతుంది. అన్ని జిల్లాలలో పర్యటిస్తుంది. జాగృతి తరపున మళ్ళీ కొత్త పార్టీ పెట్టబోతుంది. మళ్ళీ నెక్స్ట్ సీఎం కవితక్కే అవుతుందని మా అందరి ఆశీస్సులతోటి ప్రతి ఒక్క మహిళ ఆశీస్సులు కవితక్కకు ఉంటాయి. ఎందుకంటే ఆమె బతుకమ్మ ఎత్తింది. ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ ఏంటిది అనేది ఎక్కువ అవగాహన మేము కల్పించడం జరిగింది.